ఇదొక ఆసక్తికరమైనటువంటి కథనం. ఇందులో ఏందంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనారోగ్యం పాలయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలి. తిరిగి విధుల్లోకి ఆనందంగా ఆయన రావాలి. ఇది ఈ వార్త సారాంశం. అలా కోరుకుంటూ కొంతమంది జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తిరుపతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఉన్నారు. తిరుపతి నుంచి జనసేన పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక కొంతమంది నాయకులు కూడా గత కొన్ని రోజులుగా జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఆయన ఆరోగ్యం కుదుటపడాలని కోరుకున్నారు. ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు, పార్టీ శ్రేణులు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని యథావిధిగా వారి విధుల్లోకి తిరిగి హాజరు కావాలని ఆకాంక్షిస్తున్నారు. కొత్త సినిమా ఘన విజయం ఆనందంలో ఉన్న అభిమానులు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆయన త్వరగా రికవరీ కలిగించాలని కోరుకున్నారు. ఇది నిన్న అంటే సెప్టెంబర్ 29వ తారీఖున తిరుపతిలో జరిగింది. సరిగ్గా ఇదే జరుగుతున్నటువంటి సమయంలో హైదరాబాద్లో ఉన్న పవన్ కళ్యాణ్ తిరుపతిలో జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటున్నటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ తన మెగా ఫ్యామిలీ అభిమానులతో కలిసి ఓజీ స్పెషల్ షోలో ఆనందంగా గడుపుతున్నారు. పవన్ కళ్యాణ్ చూడండి నవ్వుతూ తన అభిమానులు లేదంటే తన సినిమా కోసం పనిచేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ తమ్మన్, డైరెక్టర్ సుజిత్తో కలిసి ఆయన సరదాగా మొత్తం మెగా ఫ్యామిలీలో మెగా కుటుంబంలో ఉన్నటువంటి హీరోలు, అదేవిధంగా ఈ సినిమా కోసం పనిచేసినటువంటి వాళ్ళు అందరూ కలిసి ఆనందంగా సినిమా సంబంధించినటువంటి ఈవెంటు నిర్వహించారు. ఇట్లా అంటే ఫ్యాన్సు, అదేవిధంగా నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుటపడాలి అని కోరుకుంటున్న సమయంలోనే తిరుపతిలో ప్రత్యేక పూజలు నడుస్తున్నటువంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో తన సినిమా యూనిట్, అదేవిధంగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతున్నారు. అంటే ఎట్లా ఉంటుందో చూడండి. సినిమా హీరో టర్న్ పొలిటీషియన్స్ ఏ రీతిన సాగుతారో ఇదొక ఉదంతం. పవన్ కళ్యాణ్ ఏమి ఓజీ సినిమా కోసం సందడి చేయకూడదని, ఆ సినిమా ప్రమోషన్లో పాల్గొనకూడదని ఎవరూ చెప్పరు. అదే సమయంలో ఆయన ఆరోగ్యం కుదురుపడాలని అభిమానులు కోరుకోవడం కూడా తప్పేం కాదు. కానీ అభిమానులు ఆయన ఆరోగ్యం కోసం ఆతృత పడుతున్నటువంటి సమయంలో ఆయన ఆనందంగా సినిమా యూనిట్తో కలిసి సాగుతున్నటువంటి వైనం మాత్రం ఆసక్తికరం, ఆశ్చర్యకరమైనటువంటి వ్యవహారం, చాలా విస్మయం గొలిపేటువంటి విషయం కూడా.